शांति शांति शांति। ఆత్మానందము పూర్వము ఎవరెవరికి బోధింపబడిను అని చెబుతున్నాడు. ఆత్మల గురించి ఇంతకు ముందు ఎవరెవరికి బోధింపబడింది చెప్తూ ఉన్నాడు. బోధాయామాసమైష్ఠేయీం యాజ్ఞవల్క్యో నిజ ప్రియాం నవా అరే పత్యురస్తే పతిప్రియ ఇతీరయన్. బృహదారణ్యక ఉపనిషత్తున యాజ్ఞవల్క మహర్షి తన భార్యకు మైత్రేయికి ఆత్మానందంను బోధించారు. ఆత్మానందాన్ని అంటే ఇవన్నీ ఆనందాలు చెప్పుకొని వస్తూ ఆత్మానందం అంటే ఏమిటిది అనే విషయాన్ని మైత్రేయికి యాజ్ఞవల్కుడు చెప్పినాడు అంట బృహదారణ్యకోపనిషత్తులో. అతి విధము ఎట్లన భర్తను భార్య ప్రేమించుట భార్య కొరకే కాని భర్త కొరకు కాదు అని నవా అరే పత్యు అనేది శృతిచే బోధించండి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా పరమాత్మ తాను బ్రహ్మస్వరూపుడు, ఆనంద స్వరూపుడు. కాబట్టి ప్రపంచాన్నంతా వాడు ప్రేమిస్తున్నాడు. అంటే అన్ని కావాలా, సుఖపడవాలా అనుకుంటున్నాడు. అంటే ఎందుకు అనుకుంటున్నాడంటే తన స్వరూపమైన పరమాత్మ ఆనందం కాబట్టి తన ఆనందం కొరకే ఇతరాన్నంతా కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఇతరుల ఆనందం కొరకు కాదు ప్రేమించేది ఎవరిని కూడా. అంటే వాళ్ళు సుఖపడతారని కాదు, తన సుఖం కోసము. కాబట్టి భార్య భర్తను ప్రేమించినా, భర్త భార్యను ప్రేమించినా కూడా తన సుఖం కొరకే ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని యాజ్ఞవల్కుడు ఆయనకు చెప్పినాడు మైత్రేయికి. మైత్రేయి బ్రాహ్మణ ప్రకరణమున చెప్పబడిన అర్థమును సంగ్రహముగా చెప్పుచున్నాడు. అక్కడ చెప్పిందని చెప్తున్నాడు. పతిర్జాయా పుత్ర విత్తే పశు బ్రాహ్మణ బాహుజాః లోకా దేవా వేద భూతే సర్వం చాత్మార్థతః ప్రియం. పతిజాయ పుత్రాదులు, ధనము, పశువులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, లోకములు, దేవతలు, వేదములు, పంచభూతములు మొదలగు సర్వ భోగ్య జాలమును భోక్తాకు తనకు ప్రయోజనకారి అవుటచే ప్రేమాస్పదం అహను. ఆ విధంగా అంటే పతి అంటే భార్య భర్తను ప్రేమించిన, భర్త భార్యను ప్రేమించిన, పుత్రులను ప్రేమించిన, ఇంకా పశువులను ప్రేమిస్తాం, ఇంకా దేవతలను ప్రేమిస్తాం. అంటే దేవతలను పూజిస్తాం, ప్రేమిస్తాం. ఇవన్నీ కూడా దేని కొరకు ప్రేమిస్తున్నాడంటే తన కొరకే, కానీ వాటి కొరకు కాదు. ఈ వివరణ అంతా ముందు వస్తుంది. ఎవరు ఏ దాన్ని ప్రేమిస్తున్నా తనకు ఉపయోగపడుతుంది కాబట్టే ప్రేమిస్తూ ఉంటాడు. ఇప్పుడు పశువును బాగా సాకుతున్నాడు అంటే అది పాలు ఇస్తుందనో తనకి ఏదో దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రేమిస్తున్నాడు. పిల్లిని సాకుతున్నాము అంటే పిల్లికి సుఖం కొరకు కాదు సాకేది, దానివల్ల మనకు ఎలకలు రాకుండా ఉంటాయి, మనం ఇబ్బంది పడకుండా ఉంటాం కాబట్టి మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ప్రేమిస్తున్నాం.
ప్రతి దాన్ని కూడా పశువు పక్షులు మేమే ప్రతిదీ కూడా ఇంకా అన్ని ప్రేమిస్తూ ఉంటాడు. చూడు, మానవుడు దేవతలను ప్రేమిస్తాడు, పశువులను ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు, పుత్రులను ప్రేమిస్తాడు. బిడ్డ పుత్రుని ఎందుకు ప్రేమిస్తాడంటే తను ఏదైనా మంచంలో పడితే రేపు చేస్తాడు కదా అనేదానికే. అదే చెడు కూతురుడు అయితే ప్రేమిస్తాడు. వాడు చెడ్డవాడుగా ఉండే అలవాట్లన్నీ దురలవాట్లు ఉండి డబ్బు పోగొడుతుండే అప్పుడు ఏం చేస్తాడు? వాడిని తరిమేస్తాడు, వాడిని ప్రేమించాడు. మరి వాడు పుత్రుడే. కానీ తనకు ఉపయోగపడేవాడైతే వాడిని ప్రేమిస్తుంటాడు. కాబట్టి ఈ ప్రపంచంలో దేన్ని ఎవడు ప్రేమించినా తన ఆత్మ కొరకే అనే సిద్ధాంతము మైత్రేయికి ఈయన చెప్తాడు యాజ్ఞవల్కుడు. అనగా ఇవి అన్నీ భోక్తకు శేషమగుట వలన భోక్త యొక్క సంబంధము చేతనే ప్రియమవుతున్నవి. కాబట్టి తనకు ఉపయోగపడేటివి కాబట్టి తనకు సంబంధించిన సుఖాపేక్షనిచ్చేటివి కాబట్టి తన సుఖం కోసం వాటిని ప్రేమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆత్మ అంటే అంత సుఖమైంది. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మని ఏం తెలుసుకొని ఏం చెప్తారు అనుకుంటారు కదా. ఆత్మ పరమ సుఖ స్వరూపుడు, పరమ ఆనంద స్వరూపుడు. కాబట్టి తన ఆనందం కొరకే ప్రపంచాన్నంతా కూడా వీడు ప్రేమిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తీర్మానం చేస్తాడు. కానీ భోక్తృ సంబంధము కాని ఎడల స్వరూపము చేత ప్రియము కావని అభిప్రాయము. తనకు సంబంధం లేకపోయాక ఆ వస్తువుల యొక్క సుఖం కొరకు కాదు ఎవడు ప్రేమించే, తనకు సంబంధించిన వాటి వల్ల తనకు సుఖం వచ్చేటువంటేనే వాటిని ప్రేమిస్తున్నాడు అంటాడు. కంటకమేధేనా కాలేరుదరి తత్పిధా చుంబత్యేవన సా ప్రీతి భాలార్తే స్వార్థయేవహి. వీతములు గుచ్చుకొని ఏడ్చుచూ పెట్టిన జాలనని ఉండేటి కుర్రవానని తండ్రి వదలక ముద్దాడుచున్నాడు. ఈ ముద్దు పెట్టుకొనుట తన సుఖమునకే కాని బాలుని సుఖము కొరకు కాదు. బిడ్డను ముద్దు పెట్టుకుంటున్నాడంటే బిడ్డ సుఖం కోసం వీడు ముద్దు పెట్టుకోవాలి. వీడికి ఆ బిడ్డను ముద్దు పెట్టుకోవడంలో ఒక సుఖము అనుభవింపబడుతూ ఉంది. కాబట్టి వాడు వీడి మీసాలు గడ్డం గుచ్చుకొని వాడు ఏడుస్తున్నా వాడి సుఖం కోసమే పాపం వాడు ఏడుస్తున్నాడే వాడు బాధపడుతున్నాడే అనుకోడు కదా. తనేమో ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకంటే అది తన సుఖం కోసమే, బిడ్డ సుఖం కోసం కాదు. అది తీర్మానాలు చేస్తారు. నిరీక్షమపి రత్నాది విత్తం యత్నేన పాలయన్ ప్రీతిం కరోతి సస్వార్థే వితార్థత్వం న శంకితం. ధనము అచేతనమగుటం చేసి దానికి కోరికయే లేదు. దానిని ఆసక్తితో కాపాడి ప్రేమించుట దానిని కాపాడు పురుషుని నిమిత్తమే అని లోక విదితం. ఇప్పుడు దానికి డబ్బు ఉంది. ఆ డబ్బును ప్రేమిస్తున్నాడంటే తనకు డబ్బు సుఖాన్ని ఇస్తుందనే ప్రేమిస్తున్నాడు కానీ డబ్బును సుఖపెట్టే వాళ్ళని ఏం ప్రేమించదు. దాన్ని ఏదో విలువలో పెట్టి దానికి ఏదో భద్రత చేస్తున్నా అంటే దాని సుఖం కోసం కాదు. ఆ డబ్బు ఉంటే తను సుఖపడవచ్చునని డబ్బును ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా అతిచ్చతి ఫలీవర్ధే వివాహయిషతే బలాత్ ప్రీతి సానణిగత్యైవ ఫలీవర్ధార్థతాకుతః. ఎద్దునకు గంత మోయుటకు కాని బండి లాగుటకు కాని ఇష్టము లేకపోయినను అందు మూలకముగా ధనార్జనము చేయగోరు వర్తకుడు దానిని పట్టి కట్టినందున బలాత్కారం చే అది మోయిచున్నది. ఎద్దు సుఖపడుతుందా? ఏ సరుకులు మోసేదానికి అమ్మ ఎద్దులు ఎంతో కష్టపడతాయి. కానీ ఎద్దుకు సుఖం కోసం కాదు వీడు బండికి కట్టి తోలేదు. ఆ ఎద్దులు ఆ తోలినటువంటి వస్తువులు అమ్ముకుంటే సంపద వస్తుందని దాంతో సుఖపడవచ్చు అనేటువంటి ఈ యజమాని యొక్క కోరిక ఆనందం కోసమే ఎద్దును ప్రేమిస్తుంటాడు. దానికి బాబు ఇంటికి పొద్దున గడ్డేస్తాడు, దానికి బాగా మేత అన్ని వేసి నీళ్లు పెట్టి దాన్ని
శుద్ధంగా సాకుతాడు. ఇదే దాని మీద ఉన్న ప్రేమతో నా వాడు సాకేది అంటే దానివల్ల తనకు డబ్బు. నిజంగా దానిని ప్రేమిస్తూ ఉంటే దాన్ని బండి గిరి కట్టకుండా పాపం ఇంట్లోనే పెట్టుకొని పూజ చేసుకోండి కదా. అట్లా చేయడం లేదే. దాన్ని ఎంతగా మేపుతున్నాయంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళు మేకలను అవి సంవత్సరం ముందే మేపుకుంటారు. ఎందుకంటే అవి బాగా మేసి బలిస్తే ఆ మాంసం అంతా దండిగా వస్తుందని వీళ్ళు అది తిని వీళ్ళు సుఖపడవచ్చుననే కానీ దాని మీద ప్రేమతో దాని పాపం జంతువులకు అది తెలియదు. వాళ్ళు ఏమనుకుంటాయంటే అందుకే గొర్రె కషాయి వాడిని నమ్ముతుంది, దానికి తెలియదు వీడు ఏమో నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇంత అభిమానంతో సాకుతున్నాడని వాడు ఎంట తిరుగుతాయి ఏవి పసిపిల్లల్లాగా. కానీ ఒకనాడు దాన్ని హత్తమార్చి వాడు భోజనం చేస్తాడు కదా. ఆ విధంగా ప్రతి వాళ్ళు ఆ ఉన్న వస్తువు కోసరం కాదు ప్రేమించేది, తన కొరకే అని సిద్ధాంతం చేస్తాడు. అట్లా చేయుట వర్తకుని ప్రయోజనము కొరకే కానీ వృషభము యొక్క ప్రీతికై కాదు. ఎద్దు కొరకు కాదు ప్రేమ, ఆ ఎద్దు వల్ల తనకు లాభం వస్తుందని వీడు ప్రేమించి దాన్ని ప్రేమిస్తాడు అంటాడు. బ్రాహ్మణ్యం మేతి పూజోహం ఇతి తుష్యతి పూజయా అచేతనాయా జాతేర్నో సంతుష్టి పుంసయేవ సా. బ్రాహ్మణుని పూజించినప్పుడు అతడు నేను బ్రాహ్మణుడను పూజనీయుడను అని జాతి అభిమానము చే తాను సంతసించును, కానీ అచేతనముగు బ్రాహ్మణ జాతికి అట్టి సంతసము కలుగదు. బ్రాహ్మణ జాతికి అంటే ఇప్పుడు బ్రాహ్మణుని పూజిస్తారు, బ్రాహ్మణి అయ్యవారు అని పూజిస్తారు. అయితే ఆ బ్రాహ్మణికి ఉంటుంది నన్ను పూజించినాడని గొప్ప అహంకారము అభిమానము. కానీ బ్రాహ్మణ జాతి అంటే ఆ కులానికి ఏమన్నా కులానికి అంతటికీ సంతోషపడుతుంది అంటే కులానికి అంతకు సంతోషం రాదు. ఆ సంతోషం ఎవరికి పూజింపబడిన వాడికి వస్తుంది. వాడిని కూడా ఎందుకు పూజిస్తాడు? వాడిని బ్రాహ్మణ్ణి పూజిస్తే తనకేదో శుభం కలుగుతుందనే పూజిస్తాడు. లేదు వాడు ఏం పాపనైతే ఏమో ఆయన లేకపోతే అయ్యేవారు లేకుంటే అమావాస్య జరగదా అంటుంటారు. ఆ విధంగా కూడా అనుకునేవాళ్ళు ఉన్నారు. లేకపోతే అబ్బా స్వామి లేకుండా ఎట్లా పూజ చేసేది అంటే ఆ పూజలో ఏదన్నా లోపం వస్తే తనకేదన్నా కీడు కలుగుతుందేమో అని భయపడి ఆ స్వామిని ఎంతగా పూజిస్తాడు. ఎక్కడైనా కూడా తన ఆత్మ కొరకే జగత్తును అభిమానిస్తాడు. కానీ కేవలం జగత్తులో ఉండే జగత్ అంతా కూడా అది సత్యమైనది కాదు. కానీ సత్యమైనది కాదు, అచేతనము కూడా చేతనం కాదు. కానీ దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎందుకు పూజిస్తున్నాడు అంటే తన యొక్క ఆత్మసుఖం కోసరము అంటాడు. క్షత్రియోహం తేన రాజ్యం కరోమిత్యత్ర రాజత న జాతేర్ ఐస్వజాత్యాదౌ యోజనాయేదమీరితం. నేను రాజును రాజ్యము చేయుచున్నాను అనడి రాజస్వాభిమానమును అందరి సంతోషమును సామాన్య జాతి మాత్రమునకు ఉండదు. రాజుకు నేను రాజును ఈ రాజ్యాన్ని అంతా పాలిస్తున్నాను అనేటువంటి అభిమానం ఉంటుంది. కానీ రాజుచే పాలింపబడే వాళ్ళకి ఏమి అభిమానం ఉంటుంది? ఏముండదు కదా అంటారు. మరి ఏమనగా ఆ అభిమానము రాజునకే ఉండను, ఇటులే వైశ్యులు మొదలగు జాతుల ఎందరూ వహింపగాను. అన్నీ అంతేను అంటారు. వ్యాపారస్తులు కానీ వైశ్యులు కానీ రాజు కానీ బ్రాహ్మడు కానీ వీళ్ళందరూ కూడా తమ యందు తనకున్న అభిమానంతోనే తను ఇతరాల్ని ప్రేమిస్తాడు, పూజిస్తాడు, చేస్తాడు. కానీ తన కొరకు అంటే ఇతరుల కొరకు కాదు అనే తీర్మానం ఇది. మరి ఇక దృష్టాంతంలో చెబుతున్నారమ్మా. స్వర్గలోక బ్రహ్మలోకౌ సామేత్యభివాంఛనం లోకయోర్నోపకారాయ స్వభోగాయైవ కేవలం. కర్మ చేత స్వర్గలోకము కాని ఉపాసన చేత బ్రహ్మలోకం కాని సంపాదింప కోరుట తన
యథార్థము కొరకే కానీ ఆ లోకములను ఉపకరించుటకు కాదు. ఏదో యజ్ఞం చేస్తాడు, ఆ యజ్ఞం చేసి వర్గానికి పోతాడు, లేక బ్రహ్మలోకానికి పోతాడు. ఇవన్నీ లోకాలను ఉద్ధరిస్తామని కాదు ఈ యజ్ఞాలు ఇవి చేసేది. తను ఆ లోకానికి పోవచ్చునే, లోకాన్ని బాగు చేస్తామని కాదు. తనను తాను ఉద్ధరించుకోవడానికి ఈ యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా చేస్తాడు ఉంటాడు. ఈశ విశ్వాదయో దేవాః పూజ్యంతే పాపనష్టయే నతన్నిష్పాత్పదేవార్థం తత్తు స్వార్థం ప్రయుజ్యతే. ఈశ విశ్వాదులను పూజించుట తన పాప నివృత్తి అగుటకు కాని పాపరహితులకు దేవతల కొరకు కాదు. ఈశ్వరుని, విష్ణువును వీళ్ళందరినీ పూజిస్తారు కదా దేవతలను, దేవతలకు కొరకు కాదు. తను చేసిన పాపాన్ని ఏదన్నా ఉంటే పోగొడతారని దేవతలను తన కొరకు పూజిస్తున్నాడే గాని దేవతల కొరకు కాదు కదా అంటాడు. ఋగాదయో హ్యధీయంతే దౌర్బ్రాహ్మణ్యానవాప్తయే న తత్ప్రసక్తం వేదేషు మనుష్యేషు ప్రసజ్యతే. తమ వ్రాత్యత్వము పోవుటకు వేదములను పఠించుచున్నారు కానీ వ్రాత్యత్వమే లేని వేదముల కొరకు కాదు. అతను వేదాలన్నీ చెప్తున్నాడంటే, పఠన చేసుకుంటున్నా నేర్చుకుంటున్నాడంటే తనకు ఆ కీర్తి రావాలా అనేటువంటి దీంతోనే ఆ వేదాలు చదువుతున్నాడు కానీ వేదాలకు కీర్తి వచ్చేదానికి కాదు కదా అంటాడు. వేద పఠనము వేదములను ఉద్ధరించుటకు కాదు, వేద అధ్యయనము చేయని ఎడల బ్రాహ్మణులకు సంప్రాప్తమయ్యేది దౌర్భాగ్య బ్రాహ్మణ్య నివృత్తి కొరకే వేదములను పఠించుచున్నారు. వారికి బ్రాహ్మణత్వం లేకుండా పోవడం అనేది ఒక దోషం ఉంటుంది. కాబట్టి దానికి భయపడి ఆ అధ్యయనం చేస్తాడు, ఆ వేదాన్ని పఠనం చేస్తున్నాడు కానీ వేదం కొరక వాడు చేసేది అంటాడు. భూమ్యాది పంచభూతాని స్థానస్పట్పాకశోషణైః హేతుభిశ్చావకాశేన వాంఛత్యేషాం న హేతవః. మనుషులు ఉండుటకు భూమిని, దప్పి తీర్చుకొనుటకు నీటిని, పాకమునకు అగ్నిని, ఎండబెట్టుటకు గాలిని, తిరుగుటకు ఆకాశమును కోరు. ఈ ఆకాశాది వాయువు అంటే పంచభూతాలను కూడా కోరుతాం. మరి ఉండడానికి ఇల్లు కావాలంటే భూమి కావాలా, ఏమి ఆ గాలి వేసుకోవడానికి దానికి గాలి కావాలా, అన్ని ఇటు అటు తిరగడానికి ఆకాశం కావాలా, నీళ్లు కావాలా, అగ్ని కావాలా, వీటన్నిటిని కోరుకుంటున్నాడు. వీటన్నిటినీ తన కొరకు వాటిని ప్రేమిస్తూ వాటిని చేసుకుంటున్నాడు అంటే అవన్నీ కూడా తన కొరకే కానీ ఆ అగ్ని బాగుండడానికో ఈ భూమి బాగుండడానికో ఇవన్నీ శుద్ధంగా ఉండడానికి వాడు చేయలే. ఇవన్నీ చేసుకుంటే తను సుఖంగా ఉండవచ్చు ఈ అర్థంతో అని తన కొరకే చేస్తాడు అంటాడు. భూమికి మన ఉనికితో అవసరం లేదు, నీటికి దప్పికే లేదు. నీటికి దప్పిక లేదు, దప్పిక అయ్యేవాడికి నీడుగా. భూమికి ఏదైనా ఉండవలసిన నివాసం కావాలన్నా భూమికి అంటే దానికి అవసరం లేదు. నీవు నివాసించడానికి నీకు భూమి కావాలి. ఆ విధంగా ప్రతి వస్తువుకు దానికి అక్కర్లే, అది నీకు కావాలి అంతే. ఇట్లే పంచభూతములకు మనుషులకు వలె ఉనికి మొదలుగా గల కోరికలు లేవు. ఆ మనుషులకు అన్ని కోరికలు ఉన్నాయి కానీ పంచభూతాలకు కూడా ఏ కోరిక లేదు అంటారు. కావున పంచభూతముల యందలి ప్రేమయు వారిని కోరేది మనుషుని కొరకే అని భావం. వాటిని కూడా పంచభూతాలను కోరుకుంటున్నామంటే అది ఆ మనుషుని కొరకే కానీ వాటి కొరకు కాదు అంటారు. స్వామి భృత్యాదికం సర్వం స్వోపకారాయ వాంఛతి తత్తత్కృతోపకారస్తు తస్య తస్య న విద్యతే. ప్రభువు భృత్యుడు మొదలగు సర్వజనులను తమ తమ ప్రయోజనము కొరకే అపేక్షించుతున్నారు. ప్రభు అంటే
మన ఓనరు ఉంటాడు, వాడికి పనివాళ్ళని ఎందుకు ప్రేమిస్తారంటే తనకు పని చేసి పెడతారని. పనివాళ్ళు దేనికి ప్రేమిస్తారంటే వాడు డబ్బిస్తే తను సుఖపడతాడు. ఏదైనా కూడా తన సుఖం కోసమే. ఆ రాజభృత్యాధికం కొరకు చేయబడు ఉపకారము తమ తమ సౌఖ్యము కొరకే కానీ ఆ రాజభృత్యాది సౌఖ్యము కొరకు కాదు. ఆ రాజు భటుడిని ప్రేమించడం కానీ భటుడు రాజును ప్రేమించడం కానీ ఇద్దరు వాళ్ళ వాళ్ళ సుఖం కోసమే కానీ వాళ్ళ ఇతరుల కోసం కాదు అంటాడు. వేదము ఇన్ని ఉదాహరణలను చెప్పుటకు కారణం. ఎందుకు ఇన్ని ఉదాహరణలు చెప్పినాడు అని అంటున్నాడు. సర్వవ్యవకృతిష్వేవ అనుసంధాతుమీశ్రుతం ఉదాహరణ బాహుళ్యం తేన స్వాం వాసయేన్మతిం. సర్వభోగ ప్రపంచమును భోక్తయగు తనకు శేషమగుట వలన బుద్ధికి, అంటే ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా భోగ్య ప్రపంచం, అంటే తన చేత భోగింపబడుతుంది. అంత తనకంటే వేరుగా ఉండి దానిని తాను అనుభవిస్తున్నాడు. కానీ తాను వాటి కొరకు కాదు, అంటే అవి అనుభవించడం తన కొరకే. వాటి కోసం వీడు ప్రేమించడు అంటాడు భోగ్య వస్తువులన్నిటినీ కూడా. బుద్ధికి భోగ్య పదార్థముల యందు గల ప్రీతిని మరలించి భోక్తయగు తన యందే బుద్ధిని ప్రీతి గల దానినిగా చేయవలెనని బోధించుటకై వేదమందు ఇన్ని ఉదాహరణలు చెప్పబడినని అభిప్రాయం. ఎందుకు చెప్పినాడు ఇన్ని ఉదాహరణలు అంటే, ఇన్ని ఉదాహరణలు చెప్పింది ఏంటంటే మనము భోగ్యమందు అంటే మన చేత అనుభవించే వాటి యందు మనకు ప్రీతి ఉన్నట్టు కనపడుతుంది అందరికీ. అంతే, ఎవరికి ఈ భోక్తను గురించినటువంటి అనుభవించే వాడిని గురించి ఎవరికి అర్థం కావడం లేదు. కాబట్టి అనుభవించేబడే పదార్థాలు మాత్రం తెలియబడుతున్నాయి అందరికీ. కాబట్టి వాటి ఏందే ప్రేమ ఉన్నట్లు అందరికీ తెలియబడుతుంది. కానీ ప్రతి వాడు తన భోక్త యొక్క అనుభవించే తన యొక్క కొరకు చేస్తున్నాడని చెప్తుంది. ఇంత చెప్పింది ఏమంటే, ఈ భోగ్య పదార్థాలన్నీ నీకంటే వేరైనాటివి, ఇవి నీవు కాదు. ఈ భోగ నీకు అన్నిటికంటే ఇష్టమైన పదార్థం ఏది అంటే నీవే నీకు ఇష్టమైన పదార్థము. నీ ఆత్మ అన్నిటికంటే ఇష్టమైన పదార్థము. కాబట్టి ఆ నీ యందు నీకు ఇష్టం కలిగే కొరకు నీవెవరో నీకు తెలిసి ఇంత ప్రీతి పాత్రమైన నా స్వరూపం ఇంత గొప్పది, నువ్వు నీ తత్వాన్ని నువ్వు తెలుసుకునే కొరకు గాను ఇన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది. అన్నిటికంటే నీవు ఎక్కువ శ్రేష్ఠుడివి, అంటే నీ మీదనే నీకు ఎక్కువ అభిమానం ఉంది. నీకు తెలియకపోయినా, నీకు తెలియడంలే ఆ విషయం, నీకు అర్థం కావడంలే. నేను ఈ విధమైన బియ్యం తెచ్చుకొని వండుకుంటే మసూర బియ్యం అయితే మెత్తగా తినొచ్చు అనుకుంటున్నాడు, కానీ మసూర బియ్యం చూస్తున్నాడు మెత్తగా తినొచ్చు. ఆ తినడం వల్ల ఆనందించే నేను ఎవరు అనేది మనకు తెలియడం. ఈ నా కొరకే కదా ఇవి నేను అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటుండేది. ఏదైనా కూడా ప్రపంచంలో భోగ్య వస్తువులు, ధనం కానీ ధాన్యం కానీ పశువులు కానీ పుత్రులు కానీ ఏ విషయాలైనా కూడా వాటిని కోరుతున్నాను అంటే వాటి కొరక నేను కోరేది అవన్నీ కూడా నాలో ఉండేటువంటి నా ఆత్మ యొక్క సుఖం కోసరం. నా సుఖం తప్పిపోకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, బాగా అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఏదో బుద్ధిగా దాటిపోతున్నాం. కానీ ప్రపంచంలో వాస్తవంగా అర్థం చేసుకుంటే నేను సుఖ స్వరూపుణ్ణి. కాబట్టి నా సుఖం పరమాత్మ సుఖం, నా సుఖం నేను ఎప్పుడూ పరమాత్మ సుఖమే. అది నాకు తెలియకపోయినా నేను నా యొక్క అభిమానంతో నాకు దేహం అనుకున్నాను, నేను ఏదో పొరపాటు పడినాను. కాబట్టి దాని వరకు నేను అన్నీ కోరి నేను అన్ని సుఖాలు తెచ్చుకుంటున్నా అనుకుంటున్నాను. కానీ నాకు సుఖం ఎందుకు కోరుతున్నాను అంటే నేను పరమాత్మను సుఖస్వరూపిణి కాబట్టి నాకు ఏ విధమైన దుఃఖం వచ్చి నా సుఖం తప్పిపోకూడదు. ఇక్కడ మనం కోరుకునేది ప్రతి దాని దగ్గర మనం వచ్చింది కదా,
ఎందుకు పడకను అంతగా శుద్ధంగా అంత నీట్గా పడక తయారు చేసుకుంటున్నావంటే నిద్ర చెడిపోకూడదు. నిద్రలో ఏమొచ్చింది నీకు అంటే, నిద్రలో నేను మహా ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఆ ఆనందం ఎట్లా వచ్చింది? ఇవన్నీ విడిచిన దాని వల్లనే వచ్చింది నీకు ఆత్మానందం. ఆ ఆత్మానందానికి ఏ మాత్రము ఇబ్బంది కలగకూడదు. దోమలు కుట్టకుండా పడక కానీ బాగా వేసుకొని, ఎందుకు ఇన్ని ఏర్పాటు చేసుకున్నా పడక పరుపు బాగుండవాలని, పరుపు బాగా మెత్తగా ఉండదు. పరుపు మీద నువ్వు మెత్తగా పడుకుంటే నీకు నిద్ర అనేటువంటి సుఖం నుంచి బయటికి రాకుండా ఉండదు. ఇది ఎక్కడన్నా ఒత్తుకొని చేసినా అప్పుడు ఏమైతుంది? నిద్రలోంచి నువ్వు బయటికి రావాల్సి వస్తుంది, నీ సుఖం తప్పిపోదు. కానీ నీవు తెలిసి చేస్తున్నావా ఈ పని అంతా? తెలియకనే చేస్తున్నాడు మానవుడు. మానవుడు పరమాత్మ నేను సుఖస్వరూపుని అనే విషయం తెలియకనే, కానీ వాడు చేసుకునే పనులన్నీ తన సుఖంగా ఉండవాలని. తన ఏ సుఖం? పరమాత్మ సుఖస్వరూపుడు. వాడికి పరమాత్మ అని తెలియలే, కానీ తాను అన్న దేహాన్ని అంటిపెట్టుకున్నాడు కాబట్టి ఈ దేహం సుఖంగా ఉండవాలనుకుంటున్నాడే, కానీ ఈ దేహానికి ఇబ్బంది రాకుండా లోపల ఉండే తాను సుఖపడవాలనే చేస్తున్నాడు. ఆ సుఖానికి ఏ విధమైన ఆటంకము రానియకుండా జాగ్రత్త పడుతున్నాడు. దుఃఖము అనే దానికి నా దగ్గరికి రాకూడదు. ఇప్పుడు ఇన్ని భోగ్య వస్తువులన్నీ కోరుతున్నానంటే అది లేకపోతే నాకు ఒక రకమైన దుఃఖం వస్తుంది కదా. ఇప్పుడు ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉంటే హాయిగా నా ఇంట్లో నేను ఉంటా. అదే బయట ఇంట్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ ఇంట్లో జిలేసి పోమంటారు, లేకపోతే ఇది ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టినా ఉంటారు. వాళ్ళకి ఏదో ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు నా మనసు నేను దుఃఖపడతా. కాబట్టి ఈ దుఃఖం లేకుండా ఉండడానికోసం నేను ఇల్లు కట్టుకున్నా సొంతమే. ఇలా ఇష్టం వచ్చినట్టు హాయిగా ఉండదు. ఇప్పుడు హాయి ఎవరిది? పరమాత్మది. ఈ పరమాత్మ సౌఖ్యాన్నే చూస్తున్నాడు వీడు. ఈ ఆత్మసుఖం కోసమే భోగ్య పదార్థాలను కోరుతున్నాడు. ఇప్పుడు సంవత్సరానికి బియ్యం తీసుకొని పెట్టుకుంటున్నాము అంటే మనకు నెల బియ్యం ఇవే అనేటువంటి మనస్సులో ఈ కొరత రాదు. కాబట్టి హాయిగా నాకు ఇంకేం భయం నిలిచిపోతుంది మనస్సు. ఏ వస్తువు కూడా వస్తువు కొరకు కాదు, నా మనస్సు కదిలి ఇబ్బంది నన్ను పెట్టకుండా నేను హాయిగా నేను హాయిగా ఉండిపోవడం కోసం భోగ్య పదార్థాలన్నింటినీ కోరుతున్నాను. కాబట్టి భోగ్య పదార్థాల కొరకు కాదు నేను చేసేది, నా సుఖం కోసం. నేను ఎవరు అంటే నేను మహాసుఖ స్వరూపుని కాబట్టి నా సుఖం నుండి పక్కకు రాకుండా నన్ను ఆ సుఖమందే నిలబెట్టడానికి కావలసిన ఆటంకాలు ఏవి రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి పరిస్థితినంతా బయట చక్కబరుచుకుంటూ ఉన్నాను. అయితే ఈ పని ఇట్లా చేస్తున్నానని అందరికీ తెలుస్తుందా? తెలియదు. అంటే ఇది తెలియకుండా బతుకు ఉంటాము. అంటే వేదాంతం అంటే ఇంకేం లే. వేదాంతాన్ని అందరూ అనుభవిస్తూనే ఉంటారు. జ్ఞానం అందరికీ ఉంది, అందరూ వేదాంతాన్ని బ్రహ్మత్వాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఇటువంటిది ఈ బ్రహ్మత్వం, ఈ విధంగా మనం ఈ బ్రహ్మత్వాన్ని అనుభవిస్తున్నాము, ఇది నాలో ఇంత గొప్ప తత్వం ఉందన్న విషయము అర్థం కాకుండా అనుభవిస్తున్నాడు మానవుడు. దీన్ని తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకొని అనుభవిస్తాడు. ఓహో, ఈ నా సుఖం కోసమే కదా దీన్ని కోరుతుండేది, ఈ నా సుఖం కోసమే కదా ఇది కావాలనుకుంటున్నా, ఈ దుఃఖం రాకూడదనే కదా నేను ఈ పని చేస్తుండేది, ఇవేమీ లేకపోతే నేను హాయిగా నా స్వరూపంగా నేను మిగులుతున్నా. ఇప్పుడు నా ఆత్మ సుఖం కోసమే సర్వము సుఖం కావాలని సర్వ సుఖాలకు కోరుతున్నానన్న విషయము ఇప్పుడు అర్థమై చేసుకుంటాడు. తన ఆత్మసుఖం అర్థమైన తర్వాత తను ఇంకా ఏ పని చేస్తున్నా ఇందుకోసమే చేస్తున్నాను అని అర్థం చేసుకొని జీవిస్తాడు. అంతే, అర్థం చేసుకొని జీవించడమే వేదాంతం. ఏం లే, జీవించు లక్షణంగా, గుడ్డిగా జీవిస్తున్నాం అంతే. దానికి అందరిలో ఆత్మ ఉంది, అందరూ జీవిస్తున్నారు, కానీ అందరూ గుడ్డిగా జీవిస్తున్నారు. అట్లా లేకుండా అర్థం చేసుకొని జీవించు. కొంచెం ఇంతే వేదాంతం అంటే. ఏం
प्राप्तेन श्चेपि सद्भावा यदिच्छातो व्यतिरिच्यते सुखसाधनतोपाधेर् अन्नपानादयः प्रियाः. దొరికిన దాని యందును నశించిన దాని యందును ఇచ్చ ఉండదు. ప్రీతి అట్టి రెండింటి యందును ఉండును కాక కాన ప్రీతి ఇచ్చ కంటే వ్యతిరిక్తమైనది. దీంతో ఇచ్చ, కోరిక, ప్రేమ రెండింటిని గురించి చెప్తున్నారు. ఏమిటివి ఇవి రెండు? దొరికిన దాని యందును నశించిన దాని యందును ఇచ్చ ఉండదు. దొరికింది ఇంకా దాని యందు కోరిక అవసరం లేదు. లేకుండా పోయింది అది కావాలని కోరిక. ఎట్లయినా ఇది ఒకటి ఇచ్చ ఒకటి కోరిక. ప్రీతి అట్టి రెండింటి యందును ఉండును కాన ప్రీతి ఇచ్చ కంటే వ్యతిరిక్తమైనది. ప్రీతి అంటే ఉండవాలని, దొరికింది దొరకవాలని ప్రీతి ఉంది. ఏమన్నా పోవాల్సినటివి అంటే తనకు ఇష్టం లేదు పోవాలని ఉంది, అది ఉంది. కానీ పోయినాక ఇచ్చలేదు, దొరికినాక ప్రీతి. కాబట్టి ఈ రెండింటికి అతీతమైంది ప్రీతి అంటారు. ఆత్మ ప్రీతి అన్నాదుల వంటిది అనగలేని అట్లనరాదు. అన్నపానాదులు సుఖ సాధనముల ఉట చేత ప్రేమాస్పదం. ఆత్మ కూడా అన్నం వాటి మాదిరి అంటావేమో, అన్నం వాటి మాదిరి సుఖం అంటావేమో, అట్లా అనకూడదు. ఆత్మ అన్నపానాదులను వచ్చిపోయేటి అన్నపానాదులు, ఆత్మ రాకపోకల్లేని. కాబట్టి ఆత్మ సుఖం గొప్పది, శాశ్వతం. ఆత్మానుకూల్యాదన్నాది సమచేతమునాత్రకః అనుకూలయితవ్యస్య నైకస్మిన్ కర్మకర్తృత. ఆత్మయు అన్నాదుల వలె అనుకూలము కనుక ప్రేమింపబడుచున్నది అంటివేని అది సరికాదు. అనుకూలుడనగా ఉపకరించువాడు. ఆత్మ అన్నిటి వలన ఉపకారము పొందినది కానీ మరి ఒక దానికి ఉపకరించినది కాదు. ఇప్పుడు కొన్ని మనకు ఉపకారమైన వస్తువులు ఉంటాయి, వాటిని కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆకలి ఉంది, ఆకలి పోగొట్టేది అన్నం. అన్నము తింటే ఆకలి పోతుంది. అట్లా ఉపకరించేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. కానీ ఆత్మ కూడా అట్లా ఉపకరించేదే అంటే ఉపకరించేది కాదు. ఆత్మ అన్నం తిన్నాము, ఆకలి పోయింది అంతే. ఇప్పుడు ఆత్మత్వం పోయేదే వచ్చేదా? ఇది పోదు రాదు కదా, నాహనోపాలని జన్మ. కాబట్టి వాటిల్లోకి అటువంటి తృప్తిలోకి చేరింది కాదు ఆత్మతృప్తి అంటారు. ఉపకారము అను క్రియకు ఒకే ఆత్మ కర్మయు కానేరదు, కర్తయు కానేరదు. ఎంతటి వాడను తన భుజము పైన తానెక్కి కూర్చుండగలడు. ఎవరైనా తన భుజం పైన తాను ఎక్కి కూర్చోగలుగుతాడా? కూర్చోలేదు కదా. అట్లా ఆ ఆత్మ ఉపకారము అపకారమై, ఒకవేళ ఉపకారమై తీసుకోవడానికి వీలవుతుందా, అపకారమై విడుస్తామంటే విడుస్తుందా? కాబట్టి ఈ దీనికి చెందేది కాదు ఆత్మ అంటారు. ఆత్మ సుఖ సాధనము కాకపోయినను సుఖము వలె భోక్తకు ఉపకరింపకూడదా అని చెప్పుచున్నారు. అది సుఖం సాధనం కాకపోయినా ఆ అనుభవించే వాడికి సుఖాన్ని ఇస్తుందా అని అడుగుతున్నారు. సుఖే వైషయికే ప్రీతిం నాత్రమాత్మాత్వతి ప్రియః సుఖే వ్యభిచరత్యేషాన్ ఆత్మని వ్యభిచారిణి. విషయజన్యముగు సుఖమందు ప్రీతి మాత్రమే కలదు కానీ నిరతిశయ ప్రియము లేదు. విషయాల యందు ప్రీతి ప్రేమ అనేది అది ఒక్కొక్కప్పుడు ఆ విషయమందు ప్రీతి ఉంటుంది, ఒక్కొక్కప్పుడు ఆ విషయమందే వద్దు ఇదే అనిపిస్తుంది. అదే చెప్పుకుంటారు చూడు, ఒక లడ్డు ముందు తింటే ప్రీతే, 10 లడ్డు తింటే లడ్డు వద్దు. ఇట్లా ప్రీతి మారిపోతుంటుంది విషయాలు. అట్లా పరమాత్మ యొక్క ఉండేటువంటి ప్రేమ మారేదా అంటే మారేది కాదు. ప్రత్యేకాత్మ నిరతిశయ ప్రీతి విషయుడు అవట వలన సుఖము వలె భోక్తకు శేషత్వమును పొందడు.
ఆ పరమాత్మ ప్రత్యేగాత్మ నిరతిశయ సుఖస్వరూపుడు. అంటే ఇంకా చాలు, ఈ ఆత్మసుఖం ఇంకొద్దు అనిపిస్తుందా? అనిపించేది కాదు. ఎంత తాను అనుభవించినా అది జాస్తి అయింది, ఇంకో వద్దు అని అనిపించదు. కాబట్టి అది నిరతిశయ సుఖము. ఈ అతయింది ఇంకొద్దువా అని అంటారు కదా, చాలు పుడుతుంది కదా ఒక్కొక్క విషయంలో. ఎన్నాళ్ళని సుఖం ఉన్నా కూడా ఈ సుఖం కూడా వద్దులేనైనా అనిపిస్తుంది కదా. అట్లా అనిపించేది కాదు ఈ ఆత్మ సుఖము అంటారు. ఈ ప్రత్యేగాత్మయంలో ఉండేటువంటి సుఖము నిరతిశయ సుఖము. ఎందుకు అట్లయింది నిరతిశయ సుఖము అంటే, ఇది బయట నుంచి వచ్చేది కాదు, తన స్వరూప సుఖం కాబట్టి. బయట నుంచి వచ్చే సుఖాలైతే కొంతకాలానికి ఆ సుఖం మీద కూడా విసుగు పుడుతుంది. పడిపోయి బాగా పడిపోయేసి పడబెడితే ఒక్కరోజు బాగా విశ్రాంతిగా మెత్తగా పడుకుంటాడు. కానీ అట్లే 24 గంటలు 3 రోజులు పడక మీద నుంచి కదలబడుతుంటే బాగా సుఖంగా ఉంది అనుకుంటాడా? ఎప్పుడెప్పుడు లేచి బయటికి పోదాం అనుకుంటాడు కదా. అట్లా చాలు ఉండేది ఆ పరమాత్మ స్థితి. పరమాత్మ ఎవడన్నా వద్దబ్బా నాకు ఈ ఆత్మ, నాకు ఈ సుఖమే అట్లా అనిపించేటువంటి దుఃఖం కూడా కావాలంటుండు. ఏ పొద్దైనా దుఃఖం కావాలంటాడా? ఏ పరిస్థితులు ఎవడైనా నాకు దుఃఖం కావాలనేవాడు ఉన్నాడా? వద్దనే వద్దంటాడు. దుఃఖమే నాకు వద్దంటాడు. ఎప్పుడు దుఃఖం ఉండకూడదనే పోరాడుతుంటాడు. ఎక్కడ సుఖం తప్పిపోతుందో అని పోరాడుతున్నాడు. కాబట్టి వాడి సుఖము, వాడు అనుభవించాలనుకున్న సుఖము నిరతిశయ సుఖము. దానికి చాలు పుట్టేది కాదు, వద్దనేది కాదు. ఇతర సుఖాల మాదిరి, ఇతర సుఖాలు కొంత అనుభవించగానే ఇంక ఈ సుఖం వద్దనిపిస్తుంటుంది. అట్లాంటిది కాదు ఆత్మసుఖం, నిరతిశయ సుఖం అంటారు. విషయ సుఖమునందు గల ప్రీతి మరి యొక్క విషయ సుఖమును గురించి మారుచున్నది. ఈ విషయం కొన్నాళ్ళు సుఖంగా కనపడవచ్చు. అదే విషయ సుఖము ఇంకో కొన్నాళ్ళకు అది వద్దు అనిపించవచ్చు. కానీ ఈ ఆత్మసుఖము అట్లాంటిది కాదు. ప్రత్యేగాత్మ ఎందు గల ప్రీతి అన్ని విషయ సుఖాపేక్ష లేనిది కనుక నిరతిశయమైనది. ఇది ఒక విషయంతో వచ్చే సుఖం కాదు కాబట్టి, ఇంకొక విషయం వల్ల వచ్చే సుఖం అయితే ఆ విషయంతో వచ్చిన సుఖము అది చాలా అనుభవిస్తే అది వద్దనుకుంటాడు, ఇది వద్దనుకుంటాడు, దానికంటే గొప్పది ఇంకొకటి ఉందనుకుంటాడు. దాని ఇట్లా మారుతూ ఉంటుంది బయట విషయ సుఖాలన్నీ. పరమాత్మ సుఖము మార్పు లేనిది కాబట్టి అది నిరతిశయ సుఖము. ఏకం త్యజ్యాన్యథా దత్తే సుఖం వైషయికం వైషయికం తథా నాత్మా త్యాజ్యో న చాదేయః స్మస్మిన్ వ్యభిచరేత్ కథం. విషయ సుఖము ఒకదాన్ని అనుభవించుచుండా అంతకంటే అధిక సుఖము లభించని తొలింటి దాని ఎదుగల ప్రేమ తగ్గిపోవు. దానికంటే ఎక్కువ సుఖం వస్తే ముందున్న దాన్ని వదిలేస్తుంది. అట్లా విషయ సుఖాల్లో ఎక్కువ తక్కువలు కోరుకుంటూ ఎక్కువ దాన్ని పట్టుకుంటే తక్కువ దాన్ని వదిలేస్తుంటాం. ఆత్మ విడువబడినది కాదు, గ్రహింపదగినదిను కాదు. ఆత్మ సిద్ధ వస్తువు ఒకటం చేసి దాని స్వరూపం మారదు. ఆత్మ అట్లా ఇది ఎక్కువైందని దీన్ని విడుస్తామంటే విడిచేది కాదు. ఎందుకంటే అది తన స్వరూపమే. విడవదగింది కాదు, పొందదగింది కాదు. తన యొక్క వాస్తవ స్వరూపము ఈ ఆత్మ. హానాదాన విహీనేస్మిన్ ఉపేక్ష హానాదాన విహీనేస్మిన్ ఉపేక్షా చేతృణాదివత్ ఉపేక్షితు స్వరూపత్వాన్నోపేక్షత్వం నిజాత్మనః. ఆత్మ వదిలిపెట్టుటకును గ్రహించుటకు అనర్హము అంటివి. అటులంటివేని ఉదాసీనములకు గడ్డిపోచల వలె ఉపేక్షింపదగినదా? అటుది కాదు. అది ఆత్మ పొందడానికి కానీ విడిచిపెట్టడానికి కానీ లేదంటేది. ఆ విడిచిపెట్టడము అంటే ఏమిది అంటే గడ్డిపోచ మాదిరి విడిచిపెట్టడానికి వీలవుతుందా? అట్లా కాదు. అందుకే అనోపాదానహీన చిన్మాత్రం అనుభూతి మాత్ర గమ్యం బ్రహ్మైవాహం
తదస్మై పరిపూర్ణం సదాశివేంద్ర చెప్పింది. అందుకే ఆత్మ తన స్వరూపమే కాబట్టి విడవడానికి లేదు, పొందడానికి లేదు. అనుభవించడానికి మాత్రం తనే అని అనుభవించవచ్చు. కాబట్టి అటువంటి పరమాత్మను ఏదో ఒక వస్తువులాగా విడిచిపెట్టడానికి వీల్లేనిది అంటారు. ఆత్మను ఎవడు ఉపేక్షించినో వానికి ఆత్మస్వరూపం అవటం చేసి దాని ఎందు ఉపేక్ష కలిగి ఉండటకు వీలు లేదు. ఆ ఆత్మను విడిచిపెట్టవాలా అనుకున్న వాడు కూడా కొందరంటారు, నీకు ఆత్మతత్వాన్ని బోధిస్తాం రా అంటే నాకు ఆత్మతత్వం వద్దు, ఏమొద్దు అంటాడు. ఆత్మ వద్దంటాడు. అయితే వాడు ఆత్మను విడిచిపెట్టినాడా అంటే తానేమో ఉంటున్నాడు, ఆ తత్వాన్ని గురించి ఏం చెప్తావో నాకు వద్దు పొమ్మన్నాడు. తనను విడిచిపెట్టినాడా? తనను విడిచిపెట్టలే. కానీ ఒక విషయాన్ని వదులుతాడు, కానీ తనను మాత్రం వదలడానికి వీల్లేదు. పరమాత్మతత్వం అన్ని వద్దనుకుంటాడు. వద్దనుకున్న తానేమో ఉన్నాడు కదా, తనను ఎట్లా వద్దనుకుంటాడు? తనను వద్దనుకోలేడు కదా. ఇంకా అన్నీ వద్దనుకోవచ్చు, తనకు అనుకూల ప్రతికూలాలైన వాటినంతా కూడా వద్దనుకోవచ్చు. తనను మాత్రం ఎట్లా వద్దనుకుంటాడు? తాను ఉండి తనకు కావాల్సినట్టు పొందవాలని ఉంటాడు, తనకు వద్దన్నట్టు విడిచవాలనుకుంటాడు, తను మాత్రం విడిచవాలనుకోడు. అది అటువంటిది ఆత్మస్వరూపము అంటాడు. తన స్వరూపమును ఉపేక్షించి వాడు లోకమున లేడు కదా. తన స్వరూపాన్ని వద్దు అనుకున్న వాడు ఎవడన్నా ఉన్నాడు ఆ లోకంలో? ఇప్పుడు చావడానికి సిద్ధమైన ముసలోడు కూడా ఇంకొక సంవత్సరం 2 ఏళ్ళు జీవిస్తావు, నువ్వు ఈ ఆపరేషన్ చేసుకో అంటే చూసుకుంటానే అంటాడు. తను మాత్రం పోవడానికి ఒప్పుకోదు కదా. ఆ విధంగా ఆ ఉపేక్షించడానికి ఎవరికి వీల్లేనటువంటిది ఆత్మ. కాబట్టి అటువంటి స్వరూపము పరమాత్మది అంటాడు. రాగ క్రోధా విభూతానాం ముమూర్షా వీక్షతే క్వచిత్ తతో ద్వేషాద్ భవేత్యాజ్య ఆత్మేతి యది తన్నహి. కామక్రోధాదుల చేత ప్రేరితులై కొందరు ఒకానొకప్పుడు మరణమును కోరుదురు కనుక వృశ్చికాదుల వలె ప్రత్యేగాత్మ త్యజింపదగినది అనదవేని సరికాదు. కొందరు పూర్వపక్షము వస్తుంది. కొందరు చనిపోవాలనుకుంటారు కదా, కొంచెం బాధలు ఎక్కువైనా ఆ బాధలు ఎక్కువయ్యాడు మగవాడు కూడా ఒక పురుగుల మంది తాగు చావడమో, ఆడవాడైతే ఉరి వేసుకొని చావడమో, కాల్చుకొని చావడమో ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇది ఇక్కడ ఆత్మను విడిచిపెడదాం అనుకుంటున్నారు కదా అని అడుగుతున్నాడు. కాదు, అది కూడా త్యక్తుం యోగ్యస్య దేహస్య ఆత్మతా త్యక్తురేవ సా నత్యస్తర్యస్తి సద్వేష త్యాజ్యే ద్వేషే తు కాక్షతిః. త్యజింపదగిన దేహమునకు ఆత్మత్వము లేదు కనుక దానిని త్యజింపవచ్చును. దేహాన్ని విడుస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా కొట్టాడి ఎక్కడ దుర్ది వచ్చే దానికి వాడికి ఏమని అనిపిస్తుంది అంటే ఈ దేహము వీళ్ళతో బాధపడుతుంది కాబట్టి ఈ దేహాన్ని విడిస్తే తాను సుఖపడవచ్చుననే. అక్కడ కూడా దేహంతోనే తాదాత్మ్యం విడిచవాలనుకుంటుంది కానీ ఆత్మతో ఎప్పుడు విడుస్తుంది? ఎందుకు? తాను సుఖపడవాలి. ఎక్కడ ఉన్న తాను? దేహంలో ఉన్న తను ఇబ్బంది పడుతుంది, ఈ దేహం చేత ఇతరులు బాధిస్తున్నారని. కాబట్టి దేహాన్ని విడిచిందే కానీ తనని ఎక్కడ విడిచినారు? ఈ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా అట్లా కూడా వస్తుంది. మరి ఇదేనో ఇంకెక్కడో ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా తన సుఖం కోరే తన దేహాన్ని త్యాగం చేస్తారు, ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఆత్మను హత్య చేయలే, ఆత్మగా తనను చూసుకుంటున్న దేహాన్ని హత్య చేసినట్టుగా ఇది ఇబ్బంది పెడుతుంది. అయితే ఇది అజ్ఞానం. పొద్దున ఏం చెప్పాడు? అందరూ కళ్ళనీళ్ళు పెడతారు చనిపోయేటప్పుడు. మహర్షి కళ్ళనీళ్ళు పెట్టాడు అని అనుకుంటారు ఎవరన్నా, కానీ అటువంటి మహనీయులుగా ఉండేటువంటి వాళ్ళు, జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు ఆ ఉన్న దేహంతో చాలా ఇబ్బంది పడతారు కదా. అంత్య సమయంలో దేహంతో ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది? ఈ దేహం ఊడిపోతే తాను పరమాత్మను కలిసి సుఖంగా ఉండవచ్చు. కాబట్టి ఈ దేహ బంధం ఊడిపోతుంది కదా అని ఆనందించి ఆనంద భాష్పాలు తిన్నాయట.
మహర్షి. ఆ విధంగా అంటే దేహం ఉన్ననాడు దాంట్లో బంధింపబడి దాని సుఖ దుఃఖాలు అనుభవించినాడు. ఇక లాస్ట్కు ఇంకా బాధిస్తుంది. ఇది ఊడిపోయి హాయిగా సంపూర్ణమైన తత్వంలో శాశ్వతంగా నిలబడవచ్చు. దీంట్లో ఉంటే మళ్ళీ ఇక్కడి నుంచి బయట ఎవరు అక్కడికి రావడం ఏదో ఒక సంబంధం అంటూ ఉంది. దీని కనెక్షన్ లేకుండా పోతే హాయిగా పూర్ణమైన పరమాత్మలో కలిసొచ్చు కదా. మా నాయన కూడా అట్లనే వాడు. ఆయన బాధలు తట్టుకోలేక ఆయన శరీరాన్ని కూడా ఆయన ఆ మాట అనేవాడు మా నాయన. ఈ దేహము వదలడం ఆలస్యమమ్మా, నేను పరమాత్మలో కలిసిపోతా అంటుంటేది ఆయన. ఆ విధంగా వాళ్ళ భావం అట్లా ఉంటుంది. వాళ్ళకు దేహంతో చాలు గుర్తుంది. ఈ పాడు దుఃఖరూపమైన దేహాన్ని ఎప్పుడు వదిలి ఆ సుఖంగా పూర్ణమైనటువంటి పరమాత్మలో కలిసిపోతాము అనేటువంటి ఆశతో ఉంటారు. ఆ విధంగా ఆ మృత్యువును కోరేటువంటి వాళ్ళు కూడా కొందరు ఏదన్నా కష్టాల వల్ల కోరినా కూడా దేహాన్ని వదులుతున్నారే కానీ వాళ్ళు కూడా ఆత్మను వదలలేదు కదా అంటారు. అజ్ఞానం కూడా ఆత్మ త్యజించున్నదే కానీ త్యజింపబడినది కాదు. ఆత్మ దేహాన్ని త్యజిస్తుందే కానీ ఆత్మ త్యజింపబడలేదు అంటాడు. విడచలేదు, ఆత్మ విడవబడలే, దేహం విడవబడుతుంది. శరీరము త్యాజ్యమైనచో ఆత్మకు ఏం నష్టం? దేహం ఉంటే ఏం పోతే తనేమో ఉన్నది కదా అంటాడు. ఆత్మా తత్వేన సర్వస్య ప్రీతే చాత్మా హ్యతి ప్రియః సిద్ధో యదా పుత్రమిత్రాత్ పుత్ర ప్రియతస్తథా. స్నేహితుని కంటే పుత్రుని ఎడ ప్రేమ అధికం కదా. అట్లే తనకు ఉపయోగించడి సర్వ పదార్థములు ఎందని ప్రేమ కంటేను తనపై ప్రేమ అధికమని భావం. కొడుకు అంటే కొడుకు స్నేహితులు వస్తారు. కొడుకు స్నేహితులు వస్తే వాళ్ళను కూడా గౌరవిస్తాం. ఎందుకంటే కొడుకు మీద ఉన్న ప్రీతితోనే వాళ్ళను గౌరవిస్తాం, వాళ్ళను ఆదరిస్తాం, వాళ్ళను ఎక్కువగా చూసుకుంటాం. ఎందుకు? కొడుకు ప్రీతి కొరకు. అంటే కొడుకు సుఖం కొరకు వాళ్ళని ప్రేమించినావే కానీ ఏమి వాళ్ళ మీద నిజంగా నీకు ప్రేమ ఉందా? నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ కొడుకు మీద ప్రేమతో కొడుకు స్నేహితులను ప్రేమిస్తున్నాం. ఆ విధంగానే నీ యందు ఉన్న సుఖ యొక్క ప్రేమతో కొడుకును కూడా ప్రేమిస్తాం. కొడుకు నీకు వ్యతిరేకమైతే వాడిని ప్రేమిస్తావా? ప్రేమించవు. కాబట్టి తనకు అనుకూలుడు కాబట్టి తనకి ఏదో ఒక కొడుకు వల్ల తనకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఆ కొడుకును కూడా ప్రేమిస్తాడు. ఆత్మావై పుత్రనామాసి వస్తుంది. మానభువమహం కింతు భూయాసం సర్వజేత్యసౌ అసి సర్వస్య తుష్టేతి ప్రత్యక్షా ప్రీతిరాత్మని. నేను ఉండకపోవద్దు, ఏది ఎట్టులుండినను నేను ఎప్పుడునూ ఉండుదును గాక అని ప్రతి ప్రాణియు కోరును. ప్రతి ప్రాణి కూడా ఒక చిన్న చీమ వదులుకొని ఒక చిన్న కృష్ణమైంది కూడా నేను చావాలని కోరు, నేను ఎప్పుడూ ఉండవాలంటే. ఆ ఎప్పుడూ ఉండవాలా అని ఎందుకు అనుకుంది? ప్రతి ప్రాణి కూడా తాను ఎప్పుడూ ఉండవాలనుకుంటుంది కానీ చావాలనుకోదు. అది ఆ పరమాత్మ యొక్క లక్షణము అంటాడు. సత్తు యొక్క లక్షణము అంటాడు. సత్ అంటే పరమాత్మ ఎప్పటికీ ఉండేది కాబట్టి ఆ పరమాత్మ యొక్క లక్షణమే ఈ శరీరాల్లోకి వ్యాపించినటువంటి ఈ జీవాత్మకు కూడా ఉంది కాబట్టి అది కూడా దీంట్లోంచి పోకూడదు. ఎట్లాంటి శరీరం అన్నా కానీ తాను ఉండవాలనుకుంటుంది కానీ తాను పోవాలనుకోదు. ఆ లక్షణం కలిగి ఉంటుంది అంటే. కావున నేను అని చెప్పబడే ఆత్మయందని అధిక ప్రేమే ప్రత్యక్షం. కాబట్టి ప్రతి వాళ్లకు ఇది తెలిసిన వాడికి కాదు, తెలియని వాడికి కాదు, పశుపక్ష్యాదులతో సహా మా చిన్న క్రిమి కీటకాలు కూడా తాను మహారక్షించుకుంటూ ఉంటాయి. ఎందుకు ఈ పురుగు జన్మ, పోదాం దేంట్లోంచి అనుకుంటుందా? అనుకో.
ఆ పురుగు శరీరమైనా కూడా రక్షణ చేసుకుంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న తాను ఉండవాలా. ఆ విధంగా పరమ ప్రేమాస్పదమైంది, పరమ ప్రీతికరమైంది పరమాత్మ అంటారు. ఇత్యాదిభిః ప్రీతౌ సిద్ధాయామేవమాత్మని పుత్రభార్యాదిశేషత్వం ఆత్మనః కైచిదీరితం. శృతి యుక్తి అనుభవముల చేత ఈ విధముగా ఆత్మయే పరమ ప్రేమాస్పదమని తేలినది. శృతి చేత, యుక్తుల చేత, అనుభవం చేత శాస్త్రము అట్లే చెప్తుంది. ఏమే యుక్తులు అంటే మనం చేసే పనులు అట్లే ఉన్నాయి. ఏమే అనుభవము అట్లే ఉంది, అందరి అనుభవం. కాబట్టి ఆత్మ పరమ ప్రేమాస్పదుడు. అందరి యందు పరమ ప్రేమాస్పదుడు ఎవరు అంటే ఆత్మ. ఈ అంశము తెలియక కొందరు భార్యాదులే పరమ ప్రేమాస్పదులని పొరబడి చెప్పిరి. కొందరు లోకంలో ఉండేటివి అన్నీ నాకు పరమ ప్రేమాస్పదం అనుకుంటున్నారు, కానీ తాను ఎంత తనకు ప్రేమాస్పదుడు అనేది వాళ్ళకు ఆత్మతత్వం తెలియని వాళ్ళు అంటారు. వారు పుత్ర భార్యాదులకు ఆత్మ ఉపకరణము అనుటయు పొరపాటే. ఆ పుత్ర భార్యాదులు కూడా ఆ తన ఆత్మకు ఉపకరణాలు అనేది కూడా పొరపాటే అని ఉంటారు. ఆత్మ పుత్ర భార్యాదుల కన్నను ప్రేమాస్పదమని తెలియవలెను. ఆత్మ పుత్రుడు భార్యాదుల కన్నా ప్రేమాస్పదమైంది అని మీకు ఒక కథ కూడా ఉంది. దీంట్లో వస్తుందో రాదో. ఒక ఆయన ఇక్కడ ఏరు దాటవారు చూస్తే ఒక ధనమంతా మూట కట్టుకుంటాడు. మూట కట్టుకొని నెత్తిన పెట్టుకుంటాడు. బిడ్డలను చంక పెట్టుకుంటాడు. ఒక భార్యను ఒక కొడుకును చేత పట్టుకుంటాడు. అందరూ కలిసి ఏరు దాటుతూ ఉంటారు. ఏరు దాటేటప్పుడు ఆ ధనం పడిపోతుంది, నెత్తిన మూట పోతుంది. పోతే పైది పట్టుకుంటే మళ్ళీ సంపాదించుకుంటాం లేనుకుంటే మధ్యలో ఏరు పెద్దదవుతూ వస్తుంది. పోతే పైది మనం ధనం మళ్ళా పట్టుకుంటాం కదా, సంపాదించుకుంటాం లేనుకుంటాడు. కొంత దూరం వాడికి ఇంకా ఎక్కువ అవుతుంది. భార్యని ఇచ్చేస్తాడు. భార్య పోతే ఇంకో భార్య ఇచ్చేస్తాడు. పుత్రుడిని ఇచ్చేస్తాడు. అన్నీ విడిచిపెట్టి తనొక్కడు ఈదుకుంటూ యువతలకు వచ్చేస్తాడు. అంటే అంత ప్రేమాస్పదమైన ధనం కానీ, అంత ప్రేమాస్పదమైన భార్య కానీ, అంత ప్రేమాస్పదమైన పుత్రులు కానీ వాళ్ళందరినీ బయటికి తేవాలనుకోలే. ఆపద వచ్చే కొద్దీ అన్నిటినీ వదిలేసి తను మాత్రం ఈదుకుంటూ బయటకు వచ్చాడు. అంటే తన మీద మాత్రమే అంత ప్రీతి ఉంది. వస్తుందో ఏమో. అంటే ఆ తనంటే తన అంత ప్రేమాస్పదుడు. ఇంకొకటి కూడా ఇస్తారు. కొడుకుని జైల్లో వేస్తే ఏమే తండ్రికి ఏదైనా డబ్బులు ఇచ్చి డబ్బులు పోతే మన కొడుకు బయటకు వస్తాడే. ఆ కొడుకు మన శిక్ష నువ్వు అనుభవించు, వాడిని ఉరి శిక్ష నీకు ఇస్తామంటే వాడు పోతే బయలుదేంటాడు. కానీ తను మాత్రం దానికి ఒప్పుకోడు. అట్లాంటిది ఈ బయట ఉండేటువంటి ప్రేమ అంతా కూడా గౌణము అని, వాస్తవమైంది కాదు. వదిలేస్తుంది. తను ఒక్కడిని తాను ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎందుకంటే తనే ఆత్మస్వరూపుడు కాబట్టి. కాబట్టి తన ఆత్మే మహాప్రేమాస్పదమైంది అని వస్తాయి చాలా చోట్ల ఇట్లాంటివి. ఎందుకంటే ఇంత చెప్పడం ఏమంటే మొదలు చెప్పినట్టు మనం అన్నిటిని చూసి ఏదో ప్రేమిస్తున్నాం, ఏదో గొప్పగా చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా మన యందున్న మన ఆత్మ కొరకే. అన్నిటికంటే ఎక్కువ ప్రేమాస్పదమైంది మన ఆత్మస్వరూపము అని తేల్చి చెప్పి, ఇవన్నీ వాస్తవమైనది కాదు, నువ్వు ఒక్కడివే సుఖస్వరూపమైన ఆనంద స్వరూపమైన పరమాత్మవు అని చెప్పడానికి చెప్పే విషయాలే ఇవన్నీ కూడా. ఏతద్విపక్షయా పుత్రే ముఖ్యాత్మత్వౌ శృతీరితం ఆత్మా వై పుత్రనామేతి అష్టోపనిషది స్ఫుటం. ఆత్మావై పుత్రనామాసి అని శృతి పుత్రుడే ఆత్మ అని చెప్పుచున్నది. ఈ అర్థమే ఐతరేయ శృతి అందులో నిరూపించబడింది.
ఇళ్ళలో లేదేమో కానీ మా ఇళ్ళలో నామకరణం చేస్తారు. ఆ నామకరణం చేసినప్పుడు ఆ పుత్రుని చెవిలో చెప్తారు, ఆత్మావై పుత్రనామాసి, నా ఆత్మయే నా పుత్రుడుగా అయినాడు కాబట్టి ఈ పుత్రుడు నా ఆత్మ అంతటి వాడు అని వాళ్ళ చెవులో చెప్తారు. అది చెప్తారు. అట్టి ఐతరేయ శృత్యర్థమును పఠించుచున్నారు. సోస్యాయమాత్మా పుణ్యేభ్యః కర్మభ్యః ప్రతిధీయతే అదాన్యేతర ఆత్మాయం కృతకృత్య ప్రమీయతే. మనుజులకు తానును తన పుత్రుడును ఇద్దరూ ఆత్మలే. దీనిలో పుత్రరూపుడకు ఆత్మను పుణ్యకర్మలను ఆచరించుటకు గాను భూలోకమున నిలిపి తాను కృతకృత్యుడై తండ్రి యొక్క దేహమును మరణించును. అక్కడ ఏం ఉద్దేశ్యము? ఈ ఆత్మావై పుత్రనామాసి అంటే అక్కడ ఏమి ఉద్దేశ్యము అంటే తను ఇంతవరకు పుణ్యకర్మలు ఏమి చేయవలసినటువంటి పెద్దలకు చేయవలసిన కర్మలు అవన్నీ ఇంతకాలం చేసినాడు. ఇంకా తన తరఫున ఈ భూమి మీద తన దేహం అయిపోతుంది కదా, అయిపోయినప్పుడు తన తరఫున తన కొడుకుని నిలబెట్టేసేసి ఇంకా ఇవన్నీ మళ్ళీ వెనక ఉండే వాళ్ళకు ఇవన్నీ నువ్వు చెయ్యి అనే ఉద్దేశంతో వాళ్ళను నిలబెడతాడు. కానీ తనే ఆత్మ, తనే కొడుకు కాదు. అంటే తనతో సమానమైన కొడుకును భూమి మీద నిలబెట్టి తాను అంతరిస్తాడు అంటాడు. దీనిని బట్టి మరణించడి తండ్రి కంటే ఉండడి పుత్రుడు ముఖ్య ఆత్మ అని తేలుచున్నదని పూర్వపక్షి భావం. అది వీళ్ళు చెప్తున్నారు పూర్వపక్షి. అంటే ఉన్న తండ్రి కంటే వీడంత ప్రధానుడు కదా, కొడుకును అంత ప్రధానంగా నిలబెడుతున్నాడు కదా, తను చనిపోతున్నాడు కదా, ఆ తనకంటే కొడుకు ఎక్కువ కాదా అని అడుగుతున్నాడు. మనుష్యలోకో జయస్యాత్ పుత్రేణైవేతరేణ నో ముముర్షుత్ కర్మత్ ముముర్షున్మంత్రయేత్ పుత్రం త్వం బ్రహ్మేత్యాది మంత్రకైః. మనుష్య లోకమును పుత్రుడి చేతనే జయింపనగును, అన్ని సాధనముల చేత జయింప శక్యము కాదు. మరణించినప్పుడు త్వం బ్రహ్మ అను మంత్రమును చెప్పుచు పుత్రుని అభిమంత్రింపవలను. ఇది కూడా అవలేదు. ఏమే ఈ తండ్రి మరణించిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ వాళ్లకు కూడా నీవే బ్రహ్మస్వరూపము అని చెప్తూ ఈ మంత్రాగ్ని అని ఉంటుంది, ఆ అగ్నిని పుట్టిస్తారు. అంటే ఒక మంత్రం చేత ఒక అగ్నిని తయారు చేసి ఆ అగ్ని ఎత్తుకుపోయి వాళ్ళను కాలుస్తారు. అప్పుడు ఆ చనిపోయిన వాడిని నీవే బ్రహ్మస్వరూపము నీవే బ్రహ్మస్వరూపము అని మంత్రాలతో అక్కడ ఆ కార్యకలాపం జరుగుతుంది. అట్లా ఉంది కదా. ఆత్మావై పుత్రనామసి ఇక్కడేం చెప్పినాడు? కొడుకు పుట్టంగానే మా ఆత్మే ఈ కొడుకు రూపము అని చెప్పినాడు. ఇప్పుడు కొడుకు ఏం చెప్తున్నాడు? త్వం బ్రహ్మాసి, నువ్వు బ్రహ్మస్వరూపుడివే అని చెప్పి ఆయన పంపిస్తున్నాడు. అగ్ని చేత ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. భారమేతావత ఆత్మా శేషో భవతి కస్యచిత్ గౌణమిత్యాముఖ్యఛేదైర్ ఆత్మాయో భవతి త్రిధాః. మంచిది, నీవు శృతి అర్థము చేతను లోక అనుభవం చేతను ఆత్మ అన్యములకు అంగము అంటివి. అట్లు కాదు. ఆత్మ గౌణాత్మ, మిథ్యాత్మ, ముఖ్యాత్మ అని 3 తెరంగులుగా చెప్పను. ఆత్మను గౌణాత్మ, మిథ్యాత్మ, ముఖ్యాత్మ అని ఆత్మ 3 విధాలుగా ఉంది అని చెప్తూ ఉన్నాడు. ఆత్మ గౌణమని చెప్పబడినట్లు లోకం నందు ఉదాహరణ. దేవదత్తస్తు సింహోయం మిథ్యైక్యం గౌణమేతయోః వేదస్య భాసమానత్వాత్ పుత్రాదేర్ ఆత్మసాధసా. దేవదత్తుడు సింహము అనునప్పుడు సింహము వంటి వాడని అర్థము గాని
సింహమును అతడును ఒకరే అని అర్థం కాదు. మనం కొన్ని పోలికలతో వాడి సింహం రబ్బా అంటారు. అంటే వాడి గంభీరమో వాడి నైపుణ్యమో చూసి వాడి సింహం అంటే సింహం లాంటి వాడు ఇట్లా. అటులే నా కుమారుడే నేను అనుటలో కుమారుడును తాను ఒక్కటి అని అర్థం కాదు. లాభనష్టముల యందు పుత్రాదులు తన ఎంత బాధ్యులే అని మాత్రం అర్థం. అంతేగాని ఆత్మావై పుత్రనామాసి అనగానే పుత్రుడే తానని కాదు, నా అంతటి వాడు నా కొడుకు అంటే నా ఆత్మ అంతటి వాడు నా కొడుకు అని చెప్పడమే కానీ నా కొడుకే నేను అని నేను కాదు అంటున్నాడు. ఇట్లా వాడు సింహం లాంటి వాడు సింహం కాకుండా సింహం అంతటి వాడని తెలపడానికి ఆ మాట ఎట్లా మాట్లాడతామో ఇది కూడా అంతేను అంటున్నాడు. మిథ్యాత్వమును నిరూపించు. మిథ్యాత్మ అంటే ఏమది? భేదోసి పంచకోశేషు సాక్షినో నతు భాష్యసౌ మిథ్యాత్మతాత కోశానాం సానో చౌరాత్మతాత్మత ఆత్మతాయత. అన్నమయ్యాది పంచకోశములందును తత్సాక్షియకు కూటస్థునకును భేదం కలదు. ఇప్పుడు మనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మకు ఏమి ఈ పంచకోశాలతో అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అనేటువంటి ఈ దేహం మొదలుకొని పంచకోశాలతో ఉండేటువంటి ఈ శరీర మనోబుద్ధులు ఇవన్నీ ఉన్నాయి కదా అంటాడు. అయినను అది తెలియట లేదు కాన పొలములో పాతిన మొద్దు దొంగ కాకపోయినను దొంగ అని భ్రమించినట్లు పంచకోశంలో ఆత్మ పోయినను అయ్యవి ఆత్మ అని భ్రమించరు కాన అయ్యేది మిథ్యాత్మ అనబడుతుంది. మిథ్యాత్మ అంటే పొలంలోగా ముద్దు నిలబడి ఉంటే అంటే ఒక మాను కొయ్య దాన్ని దొంగని ఎట్లా భావిస్తున్నామో ఆ విధంగా ఈ పంచకోశములతో తయారైనటువంటి శరీరాన్ని కూడా నేను నేను అనుకుంటున్నాం కాబట్టి ఆత్మగా భావిస్తుండడం కూడా అటువంటి మిథ్యాత్మ. పంచకోశాలు మనం కాదు కదా. మనం విచారణ చేస్తూ పోతే ఇది అన్నమయం, ఇది ప్రాణమయం, ఇది మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం ఇవన్నీ నా చేత చూడబడుతున్నాయి. చూచే నేను పరమాత్మను, పరమాత్మ అయిన నాకు వీటితో ఏ సంబంధం లేదు, నేను పరమాత్మనని తెలుసుకున్నప్పుడు ఏమి వీటితో ఇంతకాలం నేనని వ్యవహరించిందంతా కూడా మిథ్య, అసత్యం కదా. ఇది మిథ్యాత్మ. ముఖ్యాత్మత్వము నభాతి భేదో నాప్యస్తి సాక్షినో ప్రతియోగినః సర్వాంతరస్వాస్మైవ ముఖ్యమాత్మత్వమిష్యతే. సాక్షి చైతన్యము తనకంటే వేరగు సత్య పదార్థము నియమించేసి దేనికంటేనూ వేరు కాదు. పరమాత్మ అన్నిటికంటే సాక్షి, అన్నిటికంటే వేరుగా ఉంది కాబట్టి ఈ చూడబడే వాటి చేత దేని చేతను తెలియబడేది కాదు. సర్వసాక్షి అదే అన్నిటినీ తెలుసుకోవాలి. అటువంటిది మనలో ఉండేటువంటి పరమాత్మ చైతన్యం. అందువలన అది కనిపించదు కాబట్టి అన్నిటినీ అది చూడగలుగుతుంది. అన్నీ ఆ పరమాత్మ చైతన్యం చేత చూడబడేది. నా మనసు తెలియబడుతుంది, నా బుద్ధి తెలియబడుతుంది, నా ఇంద్రియాలు, నా పంచకోశాలు అన్నీ తెలియబడుతున్నాయి. కానీ నేను మాత్రము తెలియబడేది కాదు. ఎందుకంటే ఆ తెలియబడే నాకు అన్నీ తెలియబడతాయి, నేను మాత్రం నేనే. అంతేగాని నేను దేని చేత తెలియబడేది కాదు. అన్నిటికీ అంతరాత్మ కనుక ముఖ్యాత్మ అనబడును. కాబట్టి వీటన్నిటికంటే లోపల ఉండి వీటన్నిటి తెలుసుకుంటూ తను మాత్రం తెలియబడిన స్థితిలో ఉండి ఏది ఉందో అదిగా ఉంది, అది ముఖ్యాత్మ. కదమాటివన్నీ నేను దేహం అనుకుంటున్నా, నేను దేహం అనుకునేది కూడా దేహం నేను కాదు, ఇది మిథ్యాత్మ. గౌణాత్మ ఇప్పుడు ముందు చెప్పినాడు. గౌణాత్మ అంటే దాని మాదిరి ఉంది, ఉండేదాన్ని అంతా కూడా అది అనుకుంటున్నాం చూడు, అది గౌణాత్మ. ఈ విధంగా ఈ ఆత్మ కూడా 3 విధాలుగా చెప్పబడుతుంటుంది. ముఖ్యాత్మ, గౌణాత్మ, మిథ్యాత్మ. సత్యేవం వ్యవహారేషు యేషు యస్యాత్మతోచిత
తేషు తస్యైవ శేషిత్వం సర్వస్యాన్యస్య శేషత. ఇట్లు ఆత్మకు త్రైవిధ్యము కలుగుచుండగా ఏ లౌకిక వైదిక లక్షణములు గల పాలన పోషణ బ్రహ్మత్వ అనుసంధానాది వ్యవహార విశేషములందు ఏ పుత్రాధికమునకైనను దేహాధికమునకైనను సాక్షికైనను ముఖ్యత్వము తగి ఉండును. అట్టి వ్యవహారముల యందు ఆ పుత్రాధికమునకైనను దేహాధికైనను సాక్షికైనను ముఖ్యత్వమును దానికంటే అన్యము సర్వమునకును అముఖ్యత్వమును చెప్పవలెను. ఇట్లు ఆత్మకు త్రైవిధ్యము కలుగుచుండగా ఈ ముఖ్యాత్మత్వము అని చెప్పినారు కదా. ముఖ్యాత్వం అంటే నిజమైన బ్రహ్మం ఏది. తర్వాత దేహము, ఇప్పుడు మనం చెప్పుకునిందే దేహము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు, తన కొడుకు, తన పిల్లలు, తాను అనుకుంటున్నవి అన్నీ కూడా తనవి తాను అనుకుంటూ బయట ప్రపంచాన్నంతా కూడా తానవి తాను అనుకుంటున్నాడే. ఇవన్నీ కూడా ముఖ్యం కాదు. ఇవన్నీ కొన్ని మిథ్యాత్మ, కొన్ని గౌణాత్మ, ఈ విధంగా ఉంటున్నాయి. కానీ అసలు ముఖ్యాత్మ ఏది అంటే వీటన్నిటినీ ఉన్నాయనో లేవనో తీర్మానం చేసుకుంటూ వాటిని పొందుతూ విడుస్తూ ఉండేది తనైనటువంటి ముఖ్యమైనది తన పరమాత్మ. ఆ తాను ఎవరు అంటే తనే పరమాత్మ. దాన్ని విడిచడానికి లేదు, పొందడానికి లేదు. సాక్షికైనను ముఖ్యాత్వత్వమును దానికంటే అన్యముకు సర్వమునకును అముఖ్యత్వమును చెప్పవలేదు. కాబట్టి అన్నిటినీ తెలుసుకునేటువంటి ఆ సాక్షి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ముఖ్యము. కదమాటివన్నీ కూడా అముఖ్యము. అంటే ఉన్నా లేకున్నా, చేసినా చేయకపోయినా జరిగేది. తను మాత్రము సత్యం, ఎప్పటికీ ఉండేటువంటి వాడు. ఇవన్నీ వస్తూ ఉంటాయి, కనపడుతూ ఉంటాయి, ఉంటూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అటువంటివి ఇవి అంటున్నారు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం